ఇండియాలోని ఈ ప్లేస్ని జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే. ఆ ప్లేస్ ఏంటో చూసేద్దాం. తాజ్మహల్, ఆగ్రా. ప్రపంచంలోని 7 వింతల్లో తాజ్మహల్ ఒకటి. పూర్తిగా పాలరాతితో నిర్మించిన ఈ నిర్మాణం చూడగానే ఆకట్టుకుంటుంది. దీన్ని యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు కూడా లభించింది. గోల్డెన్ టెంపుల్, అమృత్సర్. సిక్కుల పవిత్రమైన ప్రదేశాల్లో గోల్డెన్ టెంపుల్ కూడా ఒకటి. దీని నిర్మాణ శైలి, ప్రశాంతమైన వాతావరణం మీకు తప్పక నచ్చుతుంది. అలాగే రోజు ఇక్కడ వేలాది మందికి అన్నదానం చేస్తారు. వారణాసి, ఉత్తరప్రదేశ్. ప్రపంచంలోని అతి పురాతనమైన పట్టణాల్లో వారణాసి ఒకటి. హిందువులు ప్రముఖ శైవ క్షేత్రం. వారణాసిలో ఉదయం, సాయంత్రం నిర్వహించే గంగాహారతి జీవితంలో ఒక్కసారి చూడాల్సిందే. అజంతా, ఎల్లోరా గుహలు, మహారాష్ట్ర. రాతితో చెక్కబడిన పురాతనమైన గుహలు ఇవి. వీటికి యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు కూడా లభించింది. అలాగే ఈ గుహల్లో ఆలయాలు కూడా చెక్కారు. వీటి నిర్మాణ శైలి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మొహరంగర్ కోట, జోధ్పూర్. మొహరంగర్ కోట బ్లూ సిటీగా పిలిచే జోధ్పూర్లో ఉంది. ఇండియాలోని అతిపెద్ద కోటగా దీనికి గుర్తింపు ఉంది. అలాగే చైనా తర్వాత ప్రపంచంలో 2వ అత్యధిక పొడవైన గోడగా మొహరంగర్ కోట పేరుంది. కేరళ బ్యాక్ వాటర్. ప్రకృతి నీళ్ళకు పెట్టింది పేరు కేరళ. ఇక్కడి బ్యాక్ వాటర్స్లో హౌస్ బోట్ ప్రయాణం మీకు ఎంతో గొప్ప అనుభూతిని అందిస్తుంది. సరస్సులు, కాలువలు, నదులు, పచ్చటి ప్రకృతి గుండా సాగే మీ ప్రయాణం మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఖజురహో, మధ్యప్రదేశ్. హిందూ, జైను పవిత్ర క్షేత్రం ఖజురహో. ఈ ఆలయాన్ని రాతితో నిర్మించారు. ఈ నిర్మాణ శైలి అద్భుతంగా ఉంటుంది. చెండేలా రాజు నిర్మించిన ఈ ఆలయం తప్పక చూడాల్సిందే. హంపి, కర్ణాటక. విజయనగర రాజ్య రాజధానిగా హంపికి గుర్తింపు ఉంది. ఇక్కడి రాజులు నిర్మించిన ఆలయాలు, కట్టడాలు ఇప్పటికీ ఉన్నాయి. కొన్ని ధ్వంసమైన తుంగభద్ర నది తీరాన ఉన్న ఈ పట్టణాన్ని ఒక్కసారైనా చూడాల్సిందే. కాకతీయుల సామ్రాజ్యం, వరంగల్. కాకతీయ రాజులు వరంగల్ను రాజధానిగా చేసుకుని పాలించారు. ఇక్కడ నిర్మించిన 1000 స్తంభాల గుడి, కాకతీయ కోట, రామప్ప ఆలయం తప్పక చూడాల్సిందే. గతేడాది రామప్పకు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు కూడా లభించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.